ఫ్రెండ్స్ ఇదే పిక్స్పాక్ ప్రో ఓజీ ప్రొజెక్టర్. ఈరోజు వీడియోలో దీన్ని అన్బాక్సింగ్ చేసి నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ మీతో షేర్ చేసుకుంటా. వీళ్ళ ప్రొజెక్టర్స్ చూసుకుంటే పిక్స్పాక్ జపాన్ అని ఉంటాయి, అంటే వీళ్ళ బ్రాండ్ జపానీస్ క్వాలిటీకి మ్యాచ్ అవుతుందని చెప్తున్నారు. ఇక మనం బాక్స్ ఓపెన్ చేయగానే ఒక యాక్సెసరీ బాక్స్ ఇచ్చారు. అందులో ఒక పవర్ కార్డ్, ఒక హైట్ అడ్జస్టింగ్ స్క్రూ, కాంపోజిట్ కేబుల్, VGA కేబుల్, ఒక హై క్వాలిటీ HDMI కేబుల్ కూడా ఇచ్చారు అండ్ రిమోట్ కూడా ఉంది. రిమోట్లో ఎలక్ట్రానిక్ ఫోకస్ కీస్ తో పాటు కొన్ని హాట్ కీస్ కూడా ఉన్నాయి. ఇక ఫైనల్ గా ప్రొజెక్టర్ అయితే ఉంది. టాప్ లో మనకు 3D ప్యాటర్న్ డిజైన్ ఇచ్చారు అండ్ పిక్స్పాక్ బ్రాండింగ్ ఉంది. ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే ఫ్రంట్ లో ఒక IR సెన్సర్, ఒక కెమెరా ఉంది. కెమెరా ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇందులో ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్, ఆటో ఆబ్స్టాకిల్ డిటెక్షన్ అండ్ ఆటో స్క్రీన్ సెన్స్ లాంటి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. మనకు స్క్రీన్ ని ప్రాపర్ గా సెట్ చేసుకోవడానికి ఈ ఫీచర్స్ అయితే హెల్ప్ అవుతాయి. ఇక సైడ్ కి అల్ట్రా హై డెఫినేషన్ 9 లేయర్ గ్లాస్ లెన్స్ ఇచ్చారు. దీనివల్ల లైట్ డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్ గా ఉంటుంది. కలర్స్ ని షిఫ్ట్ అవ్వనివ్వదు అండ్ ఎడ్జ్ లో షార్ప్నెస్ ని కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేయగలుగుతుంది. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే ఒక పవర్ పోర్ట్, ఒక VGA పోర్ట్, 2 USB పోర్ట్స్, ఒక HDMI 2.1 పోర్ట్ కూడా ఇచ్చారు. ఇది HDCP 2.0 వర్షన్ తోనే వస్తుంది. సో దట్ 4K 60 FPS లో కూడా వీడియోస్ చూసేటప్పుడు మనకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఒక AV2 కాంపోజిట్ పోర్ట్, AUX పోర్ట్, LAN పోర్ట్ అండ్ ఇంకా IR సెన్సర్ అయితే ఇచ్చారు. చాలా పోర్ట్స్ అయితే ఉన్నాయి ఇందులో. ప్రొజెక్టర్ బ్యాక్ సైడ్ కొన్ని కంట్రోల్ కీస్ ఉన్నాయి. రిమోట్ ఒకవేళ వర్క్ అవ్వకపోయినా కూడా మనం మాన్యువల్ గా ప్రొజెక్టర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒక 4 to 5 అవర్స్ అయితే నేను ఈ ప్రొజెక్టర్ ని యూజ్ చేశాను. ఇప్పుడు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాము. ఈ ప్రొజెక్టర్ మనకు నేటివ్ 1080p ప్రొజెక్షన్ తో వస్తుంది అండ్ మాక్సిమం 4K 60 FPS HDR వీడియోస్ ని కూడా ప్లే చేస్తుంది. ఫస్ట్ ప్రొజెక్టర్ ఆన్ చేయగానే UI బూట్ అయిపోతుంది. UI కూడా చాలా మినిమల్ అండ్ ఈజీ టు యూజ్ లా అనిపిస్తుంది. మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 12 తో వస్తుంది. కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉన్నాయి అండ్ మనకు కావాల్సిన యాప్స్ కూడా మనం ప్లే స్టోర్ నుంచి ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక హార్డ్వేర్ స్పెక్స్ చూసుకుంటే ఇందులో హై సిలికాన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ విత్ Mali G31 GPU ఇచ్చారు అండ్ 3GB RAM 64GB స్టోరేజ్ తో వస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. ప్రొజెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది 14,500 లూమెన్స్ అండ్ 1400 ANSI లూమెన్స్ తో వస్తుంది. బ్రైట్నెస్ బాగుంది. ఈవెన్ అండ్ డోర్ ఆఫ్ ఓపెన్ చేసి చూసినా కూడా నాకు ప్రొజెక్షన్ అయితే విజిబుల్ అయి ఉంది. ఇది 99% DCI P3 కలర్ గ్యామెట్ అండ్ 8500:1 స్టాటిక్ కాంట్రాస్ట్ రేషియోతో వస్తుంది. కంటెంట్ చూస్తున్నప్పుడు కలర్స్ బాగా కనపడుతున్నాయి అండ్ కాంట్రాస్ట్ ఇంకా సాచురేషన్స్ లెవెల్స్ కూడా వెల్ బ్యాలెన్స్ చేశారు. ఈ ప్రొజెక్టర్ అప్ టు 300 ఇంచ్ వరకు స్క్రీన్ ప్రొజెక్షన్ చేయగలదు. బట్ నా రూమ్ లో నేను 150 ఇంచ్ ప్రొజెక్షన్ మాత్రమే యూజ్ చేశాను. అన్ని షార్ప్ అనిపిస్తున్నాయి. పిక్సెలేట్ లాంటివి అయితే ఏం అబ్జర్వ్ చేయలేదు. నార్మల్ 1080p వీడియోస్ ని కూడా 4K లాగా అప్స్కేల్ చేసి చూపిస్తుంది. ఇందులో ఎలక్ట్రానిక్ ఫోకస్ ఉంది కాబట్టి మీరు ఎంత దూరంగా పెట్టినా అక్యురేట్ గా ఫోకస్ సెట్ చేసుకుంటుంది. డాల్బీ విజన్ కంటెంట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి OTT కంటెంట్ చూసేటప్పుడు మంచి కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా బెటర్ కలర్ అక్యురసీ కోసం సినిమా ఇంజన్ 3.2 టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. పిక్చర్ కస్టమైజేషన్ కోసము కొన్ని సెట్టింగ్స్ ఇచ్చారు. దీంతో కలర్స్, కాంట్రాస్ట్ అండ్ ఇంకా చాలా వాటిని మనము అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఎక్స్టర్నల్ ఫైర్ టీవీ స్టిక్ ఆర్ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ కనెక్ట్ చేసినా కూడా మాక్సిమం 4K 60Hz HDR వీడియోస్ కూడా ప్లే అవుతున్నాయి. ఇన్ కేస్ మీరు ప్లే స్టేషన్ కనెక్ట్ చేసి గేమ్స్ ఆడే వాళ్ళు అయితే ఇందులో డెడికేటెడ్ గేమింగ్ మోడ్ ఉంది. ALM ఫీచర్ అండ్ HDMI 2.1 ఉండడం వల్ల గేమింగ్ చేసేటప్పుడు మనకు లో లేటెన్సీ ఉంటుంది. ఇక సౌండ్ విషయానికి వస్తే ఈ ప్రొజెక్టర్ లో మనకు ఇన్బుల్ట్ 10 వాట్ స్పీకర్ ఉంది. సో సౌండ్ శాంపుల్ మీరు ఇక్కడ వినొచ్చు. చచ్చిపోవడానికి రెడీగా ఉన్న ఇద్దరు ఇస్త్రీ బట్టలు వేసుకుని టాక్సీ ఎక్కారు. ఓయ్ మమ్ముటి సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. మీరు కావాలంటే HDMI ARC త్రూ ఒక సౌండ్ బార్ ని కూడా కనెక్ట్ చేసి హై క్వాలిటీలో ఎంజాయ్ చేయొచ్చు. కనెక్టివిటీ పరంగా ఇది బ్లూటూత్ 5.2 తో వస్తుంది అండ్ వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా ఉంది. కంటిన్యూగా మూవీస్ వాచ్ చేసే వాళ్ళకి అడ్వాన్స్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. అప్ టు 40,000 అవర్స్ ల్యాంప్ లైఫ్ వస్తుంది అంటున్నారు. సో మీరు డైలీ 24/7 యూజ్ చేసినా కూడా చాలా లాంగ్ లైఫ్ అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇంకొకటి, ఈ ప్రొజెక్టర్ లో నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ అయితే
అప్పుడప్పుడు సరిగా వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇది L3 లైసెన్స్ వస్తుంది. L3 అంటే అన్అఫీషియల్ ఆండ్రాయిడ్ అని చెప్పొచ్చు. ఈ ఒక్క ఇష్యూని అయితే నేను నోటీస్ చేశాను. సో ఓవరాల్గా నా మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ప్రైస్ విషయానికి వస్తే వీళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్లో 26,999 ఉంది. బట్ ఈ T4 కూపన్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే ఫ్లాట్ 4,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే అవుతుంది. ఫైనల్గా ప్రైస్ మనకు 22,999 అవుతుంది. సో దీనికి సంబంధించిన లింక్ అండ్ కూపన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ హైదరాబాద్లో ఈ ప్రోడక్ట్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఉంది. మీరు కొనే ముందు చెక్ చేద్దామన్నా కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.